2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో మెయింటెనెన్స్ అలాగే డివోర్స్ రకరకాల కేసుల గురించి మనమైతే మాట్లాడుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే ఎక్కువ సందర్భాల్లో మెయింటెనెన్స్ అలాగే అలుమనీ ఇవి రెండు మనకి ఒకటే కేసులో ఇష్యూ అనేది పాసిబుల్ అవుతుందా? సో వీటి గురించే ఈ రోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, మెయింటెనెన్స్ అలాగే అలుమనీ ఇవి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒకటే కేసులో మనకి రెండు వచ్చే అవకాశం ఉందంటారా? మెయింటెనెన్స్ అలాగే అలుమనీ అసలు ఏం చెప్తుంది చట్టం వీటి గురించి? మెయింటెనెన్స్ అన్నది సిఆర్పిసి 125 సెక్షన్ ప్రకారం ఒక కేసు, అంటే విడాకుల కేసు నడుస్తున్న సమయంలో ఆ యొక్క అమ్మాయి ఎవరైతే భార్య ఉందో భార్య యొక్క పోషణార్థం అని చెప్పి కోర్టులు ఇష్యూ చేసినటువంటి ఎంతో కొంత మొత్తాన్ని మనం మెయింటెనెన్స్ అంటాం. ఇది మనకి సిఆర్పిసి 125 ప్రకారం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటర్ మెయింటెనెన్స్ అంటారు, మరొకటి పర్మనెంట్ మెయింటెనెన్స్ అని అంటారు. అంటే ఇంటర్ మెయింటెనెన్స్ ఏంటంటే మధ్యంతర ఉత్తర్వులు చేసేటప్పుడు ఎవ్రీ మంత్లీ ఇంత అమౌంట్ ఇవ్వడం కోసం చెప్పి కోర్టు ఇష్యూ చేసిన ఒక ఆర్డర్ని మనం మెయింటెనెన్స్ కింద చెప్పుకోవచ్చు. అట్లా కాకుండా అలిమనీ అన్నది ఎలా వస్తుందంటే, అలిమనీ అన్నది విడాకులు అయిపోయిన తర్వాత, విడాకులు కేసు అనంతరం తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలిమనీ అంటే ఒకేసారి లంసమ్ అమౌంట్, ఒకే ఇంత మొత్తం అమౌంట్ లంసమ్ అమౌంట్, అంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ స్టేటస్, వాళ్ళు ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారనే విషయం మీద ఒక లంసమ్ అమౌంట్ని కోర్టుకి అడిగినప్పుడు కోర్టు ద్వారా ఇష్యూ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అలిమనీ అంటారు. అది ఎంతైనా ఉండొచ్చు. ఇది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 25 ప్రకారం ఇది మనకి అలిమనీ వస్తుంది. సో మెయింటెనెన్స్ అన్నది పర్మనెంట్ ఉండదు, ఇంటర్ మెయింటెనెన్స్ కావచ్చు, మంత్లీ రకంగా ఉంటుంది. కానీ అలిమనీ అనేది లంసమ్ అమౌంట్ ఉంటుంది, అది ఒకేసారి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆఫ్టర్ డివోర్స్ తర్వాత మాత్రమే ఇచ్చేది అలిమనీ. కానీ కొన్ని సందర్భాల్లో అలిమనీ, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఒక కేసుకు సంబంధించి అంటే మెయింటెనెన్స్ అదేవిధంగా అలిమనీ వస్తుంది అంటే వస్తుంది కొన్ని కేసుల్లో చాలా కేసులు వస్తుంది. అంటే విడాకుల కేసు రన్నింగ్లో ఉన్న సందర్భంలో ఆ అమ్మాయికి భార్యకు ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం ఏదైతే ఉందో అది మంత్లీ మెయింటెనెన్స్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ చేస్తుంది. కోర్టుకి ఎవరైతే సదరు ప్లెయింటిఫ్ భార్య కంప్లైంట్ పెట్టుకునేటప్పుడు అలిమనీ కూడా అదే సేమ్ కేసు సంబంధించి అదే కేసు కంప్లీట్గా డివోర్స్ కేసు అయిపోయిన తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరిపోయి, సరే ఒక లంసమ్ అమౌంట్ నీకు 5 lakhs ఇస్తాను, నీకు ఒక 10 lakhs ఇస్తానంటే ఇంకా ఫ్యూచర్లో ఏ అమౌంట్ కూడా నీతో ఇచ్చే అవకాశం లేదు కాబట్టి న్యాయపరంగా ఎటువంటిది కూడా ఇవ్వలేము అని చెప్పే సందర్భంలో అలిమనీని డిక్లేర్ చేస్తుంది. అది కూడా కోర్టు డిక్లేర్ చేస్తుంది, ఎంత అమౌంట్ అలిమనీ ఇవ్వాలి అని చెప్పి కూడా డిక్లేర్ చేస్తుంది. అయితే కొన్ని కేసుల్లో అంటే ఒకే కేసులో మెయింటెనెన్స్ ఇవ్వచ్చు, కొన్ని అదే కేసులో అలిమనీ కూడా డిక్లేర్ చేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అలిమనీ మాత్రం ఇచ్చే అవకాశం ఉండదు. అది ఏ సందర్భాలు అంటే వాళ్ళిద్దరూ మ్యూచువల్ కన్సల్ట్గా డివోర్స్ చేసుకున్న సందర్భంలో వాళ్ళు మ్యూచువల్గా మేము అలిమనీని ఎవరినెవరు మాట్లాడుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ కోర్టుకు సబ్మిట్ చేస్తారో అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అలిమనీ కానీ మెయింటెనెన్స్ కానీ ఇచ్చే అవకాశం ఉండదు. అలాగే అడల్టరీలో అమ్మాయి అడల్టరీకి పాల్పడినప్పుడు కూడా అలిమనీ అన్నది ఉండదు. సో ఒకే కేసులో మనకి మెయింటెనెన్స్ ఉంటుంది, అలిమనీ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ బాగా చాలా మంది తప్పు ఎక్కడ చేస్తారంటే, ఈ యొక్క ఏదైతే అలిమనీ ఆర్డర్ ఉంటుందో అది కోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అంటే ఒకసారి వాళ్ళిద్దరి మధ్య ఒక కాంప్రమైజ్ అయ్యి ఇంత అమౌంట్ తీసుకుంటాం, ఒక 5 lakhs తీసుకుంటాం, 10 lakhs తీసుకుంటాం, ఏదో వాళ్ళ స్టేటస్ని బట్టి ఒక రేటు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ మధ్య కాంప్రమైజ్ అయినట్టుగా అలిమనీ ఇస్తున్నట్టుగా ఫర్దర్గా ఎటువంటి లీగల్ డిస్ప్యూట్స్ ఉండవని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని మాత్రమే అలిమనీ పే చేయడం వల్ల ఇద్దరికి బోత్ సైడ్స్ సేఫ్ ఉంటుంది. అట్లా కోర్టు ఆర్డర్ లేకుండా బయట ఊరి పెద్దలు, కుల పెద్దలు, సంఘ పెద్దలు, ఇంటి పెద్దలు, ఊరి పెద్దలు అని చెప్పి పెద్ద మనుషుల దగ్గర కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఒక మాట మాట్లాడిన తర్వాత కోర్టుకి వెళ్ళేసరికి ఇక్కడ అమౌంట్లు తీసేసుకుంటారు. రీసెంట్గా మాకు వచ్చే కేసులో కూడా, సార్ మా కుల పెద్దందరూ కూర్చున్నారు, ఈ ఇది అయిపోయిన తర్వాత ఇంత మొత్తం నేను ఇచ్చేసాం కాబట్టి ఈ రేపటి నుంచి మీ ఇద్దరు డివోర్స్ కాబట్టి ఎవరో కలవాల్సిన అవసరం లేదని చెప్పి కుల పెద్దలు డిసైడ్ చేసే అధికారం లేదు, సంఘ పెద్దలు డిసైడ్ చేసే అధికారం లేదు, ఇంటి పెద్దలు కూడా డిసైడ్ చేసే అధికారం లేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవరు అవసరం, ఇంటి నలుగురు పెద్దలుంటే సరిపోతుంది. కానీ డివోర్స్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కోర్టు ద్వారా మాత్రమే డివోర్స్ తీసుకోవాలి. చాలా మంది గుర్తుపెట్టుకోవాలి, పెళ్లి చేసుకోవడానికి కోర్టు అవసరం లేదు, పెళ్లి చేసుకోవడానికి మాత్రం కోర్టు అవసరం లేదు. ఇంటి పెద్దలు, కుల పెద్దలు, ఊరి పెద్దలు ఉంటే ఆ ఇద్దరి మధ్య అందరూ కలిసి పెళ్లిని చేసేస్తారు. కానీ డివోర్స్ చేసేటప్పుడు మాత్రం చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా ఎవరి విధానాలుగా విడిపోయినప్పుడు వారికి కావాల్సినటువంటి జీవనోపాధి ఏదైతే ఉంటుందో మెయింటెనెన్స్ కానీ
యాలిమోని కానీ కోర్టు డిసైడ్ చేసిన అమౌంట్ మొత్తాన్ని ఇచ్చి కోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని ఫర్దర్గా రేపటి నుంచి లీగల్ సెపరేషన్ అయిపోతున్నాం, ఎవరి మధ్య ఎటువంటి సంబంధాలు లేవని చెప్పి కోర్టు నుంచి ఒక క్లియర్ కాంప్రమైజ్ ఆర్డర్ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఫ్యూచర్ భవిష్యత్తును గెలిపే అవకాశం ఉంటుంది. సో మెయింటెనెన్స్ అలిమోని అనేది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం తీసుకుంటే తప్పనిసరిగా ఒకే కేసులో మెయింటెనెన్స్ ఉండే అవకాశం ఉంటుంది, అలిమోని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ అది డిక్లేర్ చేసింది కోర్టు యొక్క గైడెన్స్ ప్రకారం మాత్రం అది డిక్లేర్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి రీసెంట్ గా మనకి ఢిల్లీ హైకోర్టు 2023లో కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఏం చేశారంటే అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న భార్య ఏదైతే ఉందో భార్య కూడా మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మాట్లాడడం జరిగింది, అలిమోని కూడా మాట్లాడడం సంబంధించింది. సో దీని సమయం ఢిల్లీ హైకోర్టు ఏం చేశారంటే భార్య ఆల్రెడీ ఉపాధిలో ఉంది, అది ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది, ఇటువంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి, అదేవిధంగా అలిమోని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ యొక్క ఎవరైతే విడిపోతున్నటువంటి ఆ దంపతులు ఉన్నారో వాళ్ళకి పిల్లలు ఉంటే మళ్ళీ మెయింటెనెన్స్ అలిమోని డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఉండేటప్పుడు పిల్లలకి అలిమోని వేరు, ఆ అమ్మాయికి ఉండాల్సిన అలిమోని వేరు. అలాగే మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి మెయింటెనెన్స్, అదేవిధంగా ఎవరైతే ప్లెయింటిఫ్ ఎవరైతే భార్య ఉన్నారో భార్యకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఇది కూడా వేరే ఉంటుంది. సో అలిమోని అనేది కేసు టు కేసు కూడా మారిపోయే అవసరం ఉంటుంది. తెలంగాణ హైకోర్టు రీసెంట్ గా ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం కూడా భార్య వేరే వ్యక్తితోటి అడల్టరీలో పార్టిసిపేట్ చేసి కూడా మెయింటెనెన్స్ అడగడం జరిగింది. అటువంటి సందర్భాల్లో సెక్షన్ 4 ప్రకారం సిఆర్పిసి 125 సెక్షన్ /4 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. అలిమోనికి అసలు క్వశ్చనే లేదు. అయితే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఎవరు దీనికి హక్కులు అవుతారు? ఓ 10 ఏళ్ళు కాపురం చేశారు, 10 ఏళ్ళు కాపురం చేసి విడిపోయారు, విడిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఇచ్చారు బానే ఉంది, అలిమోని ఇచ్చారు బానే ఉంది, కానీ ఆ ప్రాపర్టీస్ భర్త యొక్క ప్రాపర్టీస్ ఏమైనా దీని మీద వస్తాయంటే కన్సిడరేషన్ డిసైడ్ చేసినప్పుడు ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఎంత అలిమోని ఇవ్వాలనే విషయం మీద ఆ ప్రాపర్టీస్ మీద ఆదాయాన్ని కన్సిడర్ చేస్తారు, కానీ ప్రాపర్టీస్ని మాత్రం ఇవ్వమని చెప్పి డిసైడ్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆ సందర్భాలు చాలా తక్కువ. ఓన్లీ ఆదాయం మొత్తం చూసి తప్పించి అసెట్స్, స్థిరాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఈ రకంగా ఉండే అవకాశం చాలా తక్కువ. వాటి మీద టచ్ చేయరు, కానీ కేవలం ఆదాయం ఎంత వస్తుంది, ఇన్కమ్ వస్తుందా లేదా, ఇన్కమ్ ఎంత ఉంటే అంత ఇన్కమ్, లేదంటే నేను లక్షాధికారి కాదు, నేను గరీబోడిని, నేను నెలకు తెచ్చుకుని ఇన్కమ్ ఎంత ఉంటే అంత, ఆ ఇన్కమ్లో ఎంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి కోర్టు డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇవ్వకుండా నేను తప్పించుకుంటాను, నేను మెయింటెనెన్స్ ఇవ్వను, నేను అలిమోని ఇవ్వకుండా డివోర్స్ తీసుకుంటానంటే అలాంటివి మాత్రం ఉండే అవకాశం చాలా తక్కువ. ఉండే అవకాశం 80% కూడా లేదు సిరి గారు. అంటే సార్ మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా మెయింటెనెన్స్ అలాగే అలిమోని ఇవి రెండు కూడా మేము ఇప్పుడు మెయింటెనెన్స్ వేయబోతున్నాం, మరి మాకు వస్తుందా, ఈ సందర్భాల్లో మేము వేసుకోవచ్చా అని ఇలా రకరకాల డౌట్స్ అయితే రేస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకునేటప్పుడు ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేసే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా సిరి గారు, దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టులో వివాదాలు ఉండేటప్పుడు ఆ వివాదానికి అయ్యే దిశగా కూడా, ఆ వివాదం క్లోజ్ అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెయింటెనెన్స్ అలాగే అలిమోని ఇప్పుడు మేము వేస్తాం అనుకుంటున్నాం, మరి మాకు వచ్చే సందర్భాలు ఉన్నాయా అన్న డౌట్స్ ఉన్నప్పుడు, మీరు కనుక లీగల్ పరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే అలాగే రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.